హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ఈరోజు మనము ఒక హౌస్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి టోటల్ 800 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లా. అయితే 300 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాడు. తర్వాత మిగతా వచ్చేసి ఓపెన్గా పెట్టుకుంటాడు. పార్కింగ్ ఏరియా కోసము అండ్ ల్యాండ్స్కేపింగ్ కోసం యూజ్ చేస్తాడు కస్టమర్. సో ఇప్పుడు వచ్చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఇది వచ్చేసి టోటల్ 9/15 కాలమ్స్, టోటల్ 12 కాలమ్స్ విత్ లిఫ్ట్ కూడా వస్తుంది. సో ఫుటింగ్ కంప్లీట్ అయిపోయింది. షార్ట్ కాలమ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సరౌండింగ్ కాంపౌండ్ వాల్ కోసము బేస్మెంట్ తీసారు. బేస్మెంట్ తీసి బెండర్ ఫిల్ చేశారు. ఇది వచ్చేసి వాటర్ సంపు. ఈ వాటర్ సంప్ కోసం బ్రిక్ వర్క్ నడుస్తుంది. ఈ బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టోటల్ కూడా మట్టి సాయిల్ ఫిల్లింగ్ చేయాలి. ప్రస్తుతానికైతే మొత్తం బెందర్ ఫిల్ చేసి బేస్మెంట్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇది చూసుకోవచ్చు. ఈ టోటల్ షార్ట్ కాలమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయి షార్ట్ కాలమ్స్ దగ్గర వాటర్ పెడుతున్నారు సాయిల్ సెటిల్ అవ్వడం కోసం. ఇది వచ్చేసేమో మనము లిఫ్ట్ గురించి అండి. ఈ టోటల్ లిఫ్ట్ గురించి చూసుకోవచ్చు. లిఫ్ట్ పెట్టేది ఈ షార్ట్ కాలమ్ సైట్ వచ్చేసి టోటల్ మనకు రోడ్ లెవెల్ నుంచి వెళ్ళి ప్లింత్ లెవెల్ వరకు 2.5 feet ఉంటుంది. ఈ 2.5 feet అంటే ప్లింత్ ఒక 15 inches తీసుకుంటాడు ప్లింత్ బీము. మిగతా మొత్తం సాయిల్ ఫిల్లింగ్ వస్తుంది. టోటల్ సాయిల్ ఫిల్లింగ్ చేపించి 15 inches ప్లింత్ బీమ్ వేసేసి ఆ టోటల్ లెవెల్ వరకు సాయిల్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ టోటల్ కూడా బెందర్ కంప్లీట్ చేసేసి బేస్మెంట్ చేసేసి కాంపౌండ్ వాల్ కట్టాలి. దానికోసం ఇది రెడీ అయి ఉంది. చూసుకోవచ్చు. ఇది మొత్తం టోటల్ సైటు. ఈ టోటల్ ఏరియా మొత్తం వచ్చేసి పార్కింగ్ గురించి యూజ్ చేసుకుంటుండు. అంటే మొత్తం పార్కింగ్ ల్యాండ్స్కేపింగ్ చేసుకుంటాడు. చుట్టూ మొక్కలు పెట్టుకుంటాడు. ఇది వచ్చేసి ఇప్పుడు వాటర్ సంపు. బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11,000 liters పడుతుంది వాటర్. పెద్దగా తీసుకుంటాడు. 11,000 liters అంటే ఫుల్ టోటల్గా సరిపోయాన్ని పడతాయి. ఇది వచ్చేసేమో ఇంకుడు గుంత. పక్కల బోర్ కూడా ఉంటుంది. బోర్ వేసుకున్నాడు. టోటల్ చూసుకోవచ్చు సైడ్ మొత్తం. ఇది వచ్చేమో డ్రైనేజ్ సంపు. ఓన్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆయన కూడా ఎక్సెస్గా ఆయన తీసి కావాలన్నాడు. అందుకోసం అని చెప్పి తీసేసినాం. చూసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పెద్దగా హాల్ వస్తుంది. ఒక బెడ్రూమ్ వస్తుంది అండ్ కిచెన్ అండ్ డైనింగ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేమో 2 bedrooms వస్తాయి. సిట్అవుట్ ఏరియా వస్తుంది. హాల్ వస్తుంది. సైట్ కూడా విశాలంగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఇది కాలమ్స్ కూడా మనకు డెప్త్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 feet తీసుకున్నాం. మొత్తం ఐసోలేటెడ్ ఫుటింగ్. ఈ సాయిల్ ఫిల్ చేయాలి. సాయిల్ ఫిల్లింగ్ వరకే ఉంది. ఇప్పుడు వర్క్ మొత్తం సాయిల్ ఫిల్లింగే ఉంది. సాయిల్ ఫిల్ కంప్లీట్ చేసేసి ప్లింత్ బీమ్స్ వేయాలి. ప్రస్తుతానికైతే బేస్మెంట్ వర్క్ నడుస్తుంది. ఆ బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్మెంట్ ఆల్మోస్ట్ రోడ్ లెవెల్ నుంచి వెళ్ళి 2.5 feet బేస్మెంట్ వేసిన తర్వాత అప్పుడు టోటల్గా సాయిల్ ఫిల్ చేసుకోవాలి. సాయిల్ ఫిల్ చేసుకున్న తర్వాత వాటర్ పట్టేసి తర్వాత ప్లింత్ బీమ్కి వెళ్తాం. చూసుకోవచ్చు వెంచర్ మొత్తం. వెంచర్ చాలా నీట్గా ఉంటుందండి. ఎనీ టైం చిన్న అసలు గడ్డి వచ్చినా కూడా వెంటనే క్లీన్ చేపించడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. ప్రతిదీ అసలు ఎవ్రీది క్లీన్గా ఉంటుంది. డివైడర్స్ మొత్తం చెట్లతో ఉంటుంది. చెట్లు ఎనీ టైం కటింగ్ ఉంటుంది. ప్లాంట్స్ వర్కర్స్ని పెట్టేసి ఇవన్నీ డివైడర్స్ ప్లాంట్స్ ఉంటాయి. డివైడర్స్ మొత్తం టైల్స్ వేసేసి ఉంటాయి. అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉంటుంది. డివైడర్లోనే ఉంటుంది అండర్ గ్రౌండ్. అండ్ పైప్ లైన్ కూడా వాటర్ పైప్ లైన్ కూడా కనెక్షన్ ఇచ్చేసి ఉంటుంది. ఇది మొత్తం ఇది చూసుకున్నది మొత్తం క్లబ్ హౌస్ అండి. రోడ్స్ కూడా అన్ని 30 feet రోడ్స్. క్లబ్ హౌస్ పక్కనే
చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. ఈ టోటల్ చిల్డ్రన్ పార్కు పెద్దగా ఉంటుంది. చిల్డ్రన్ పార్కు అండ్ క్లబ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ 6,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ చూసుకోవచ్చు. మొత్తం ఎట్లా అంటే డివైడర్ పక్క వంట అంతా ల్యాండ్స్కేపింగ్ చేసేసి చెట్లు పెట్టేసి చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది. చూడండి. ఇలాగ మరిన్ని వీడియోస్ ఎన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.